హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చాలా ఈజీగా చేసుకునే మటన్ కీమా రెసిపీని చూపిస్తున్నానండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్తో, రోటీస్తో, నాన్స్తో కానివ్వండి, దేనితోనైనా సరే బాగా ఉంటుంది. ఇందుకోసం నేను 1 కేజీ మటన్ కీమాని శుభ్రం చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 2 ఆర్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి 10-15 వరకు నల్ల మిరియాలు, 2 యాలుక్కాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క వేసుకొని, 4 లవంగాలు కూడా వేసి, వాటితో పాటు 2 ఆనియన్స్ని, మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అవి బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా బాగా ఫ్రై చేసుకొని, కొంచెం ఆయిల్ వేరేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకొని, కీమా బాగా కలుపుతూ అందులోని వాటర్తోనే కొంచెం సేపు కుక్ అయ్యేటట్లుగా అది బాగా ఉడికించుకోవాలని. ఉడికించుకున్న తర్వాత అందులోకి బాగా సన్నగా చాపర్లో చాప్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. టమాటోస్ని 2 మీడియం సైజ్ టమాటోస్ చాప్ చేసి వేసుకోవాలండి. ఆ టమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూ అది కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుతూ అది కూడాను అన్నీ బాగా కలిపి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మేము ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకొని అది కూడా బాగా కలుపుతూ ఇదంతా కూడానండి మేము హై ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి, కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి అన్నీ ఇందులో మాకు సరిపడిన వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇందులో 1 గ్లాస్ వాటర్ కలుపుకుంటున్నాను. కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ అదంతా అది తగ్గిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు ఫ్రెష్గా చాప్ చేసుకొని వేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి కూడా వేసి, ఫ్రెష్ ఇది మేథి ఉంటే, మెంతాకులు ఉంటే కనుక అది కలపండి, బాగుంటుంది. లేకపోతే కసూరి మేథి వేసుకోవచ్చు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, నేను ఇక్కడ కసూరి మేథి కలుపుకుంటున్నానండి. కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. రోటీస్తో ప్రతి దాంతోనూ ఇది చాలా బాగా ఉంటుంది కర్రీ. లంచ్ బాక్స్లోకైనా సరే బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. ట్రై చేయండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.